అరటికాయ పచ్చడి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, చింతపండు కొద్దిగా, మెంతులు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4. అరటికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో దీనికోసం మనం ముందు అరటికాయ రెడీగా పెట్టుకున్నాము, ఒక టమాటా కూడా రెడీగా పెట్టుకున్నాము. అంటే టమాటా కాంబినేషన్ తో చేస్తున్నాం అనమాట. అయితే ఇంకా మిగతావన్నీ కూడా నార్మల్ గా మనము ఒక పచ్చడి తయారు చేసుకునేటప్పుడు ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే అరటికాయ, సో అరటికాయ అరటిపండు ఏదైనా కూడా మంచి ఎనర్జీని అందిస్తాయి. మంచి ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు, మంచి పొటాషియం కంటెంట్ ఉంటుంది. అలాగే ఇందులో మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఆరోగ్యానికి మాత్రం చాలా చాలా మంచిది. ఇక జీర్ణక్రియకి, తర్వాత కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఉన్న వాళ్ళైతే పర్ఫెక్ట్, ఖచ్చితంగా మనకు అరటి పండు లేదంటే అరటికాయను ఖచ్చితంగా తీసుకోమని చెప్తూ ఉంటారు. సాధారణంగా అరటికాయ అనగానే మన వేపుడే గుర్తొస్తూ ఉంటుంది. అరటికాయ వేపుడు స్టాండర్డ్ గా, లేదు అంటే అరటికాయతో రకరకాల కూరలు తయారు చేసుకుంటూ ఉంటాం. మరి పచ్చడి చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఒకవేళ మీకు రాకపోతే ఈరోజు నేర్చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ అరటికాయ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో లైట్ గా ఇలా చక్కగా ఘాట్లు పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. మామూలుగా మనం వంకాయ కాల్చిన పచ్చడి అని తింటూ ఉంటాం కదా. మామూలుగా వంకాయని మొత్తం పెద్ద వంకాయ తీసుకొని చక్కగా మనం ఇలా కాల్చుకొని దాంతో పచ్చడి చేసుకుంటూ ఉంటాము, పులుసు కూడా చేసుకుంటూ ఉంటాము. అదే విధంగా కొంచెం మనం ఇలా మీడియంగా పెట్టేసుకొని అరటికాయను చక్కగా, అంటే కొంచెం మనకు నల్లబడేదాకా, కాలేదాకా మనం చక్కగా అటు ఇటు కాల్చుకోవాలన్నమాట. అంటే 4 వైపులా మనం ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే లోపల కూడా మనకు ఆ పచ్చివాసన రాకుండా లోపల కూడా చక్కగా కాలుతుందన్నమాట. చూడండి, ఇలా మనకు చక్కగా కొంచెం బ్లాక్ అయ్యేంత వరకు మనము దీన్ని కాల్చుకోవాలి. అంటే పచ్చిగా చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వంకాయ పచ్చడి కూడా మనం పచ్చి వంకాయతో చేసుకుంటే వచ్చే రుచి, కాల్చుకున్న తర్వాత వచ్చే రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలా అన్నమాట. ఇలా చక్కగా 4 వైపులా మనం ఇలా బ్లాక్గా అయ్యేదాకా మనకి కాల్చుకోవాలన్నమాట. ఓకే, ఇలా చక్కగా మనం కాల్ చేసుకున్నాము. చూసారా, ఇలా మనం చక్కగా బ్లాక్గా అయిపోయింది కాబట్టి దీని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. అది కాస్త చల్లారుతుంది. ఇలా చక్కగా ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా మనము టొమాటోని కూడా, అంటే టొమాటో ఇలా కాల్చడం కష్టం కాబట్టి చేతితో చక్కగా ఒక స్క్యూవరో లేకపోతే మీ ఇంట్లో ఏ ఆయుధం ఉంటే ఆ ఆయుధంతో చక్కగా దీన్ని అన్ని వైపులా ఇంతే నల్లగా, అంటే ఇలా చక్కగా మనకి ఆ రుచి మీకు అర్థమైపోతుంది. బికాజ్ వంకాయ పచ్చడి చేసిన అలవాటు మీ అందరికీ ఉంటుంది కాబట్టి అలా అయ్యేదాకా చక్కగా కాల్చేసుకోవాలి. టొమాటో మనకు చూసుకున్న ఈ అరటికాయతో కంపేర్ చేసుకుని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే చూసారా, మనకి తొక్క కూడా వచ్చేస్తుంది. తొక్క కూడా తీసేస్తే చేసుకోవాలండి మనం పచ్చడి. ఈ విధంగా మనం టొమాటోని కూడా చక్కగా కాల్చేసుకోవాలి. సరిపోతుంది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. అంటే ఇది కొంచెం మనకు చల్లారింది అనుకోండి, రెండు కూడా మనకు తొక్క తీయడానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట. దీన్ని మనము ఓపెన్ చేసేయాలి, ఈ టొమాటో తొక్క కూడా మనం తీసేయాలి. ఈ రెండింటిని మనం తొక్క మొత్తం ఒలిచేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. మళ్ళీ ఒక చిన్న బాండి పెట్టుకోవాలి. ఇది దేనికంటే పచ్చడి తయారు చేసుకుంటున్నాం కదా, ఆ పచ్చడికి కావాల్సినవి కొన్నిటిని మనం వేయించుకుంటున్నాం. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ధనియాలు, ఆ తర్వాత కొంచెం మినపప్పు, ఇది ఒకసారి లైట్గా వేగిన తర్వాత
కొన్ని మెంతులండి, మళ్ళీ చేదు ఎక్కువైపోతుంది కాబట్టి చాలా చూసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా మనం ఏం నానబెట్టలేదు, అలా డ్రైగానే వేసేస్తున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పోపులో మనం ఏం చేద్దామంటే మనం ముందుగా కాల్చుకొని పెట్టుకున్నటువంటి టొమాటో అలాగే అరటికాయ ఈ రెండు కూడా చల్లారిపోయిందండి. దీని తొక్క మాత్రమే తీసేద్దాం. ఓకే, ఇలా తొక్క మాత్రమే తీసేసి కేవలం టొమాటో మాత్రమే వేద్దాం. అలాగే ఇది కూడా, ఇది సగానికి కట్ చేసుకుందాం. కట్ చేసేసుకొని తొక్కని మాత్రం తీసేద్దాం. కానీ బాగుంటుందండి ఇలా కాల్చి చేసిన ఆ విధానమే చాలా డిఫరెంట్. అసలు కొంతమంది అయితే వంకాయ కాల్చిన పచ్చడి అనగానే అసలు నోరు ఊరిపోతుంది కొంతమందికి. అంటే కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చేసుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో ఓకే. సో ఇలా టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని టొమాటోని అలాగే అరటికాయను అలాగే పప్పులు ఇవన్నీ కలిపి చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఎస్, ఇందులో మనం ఇంకా ఉప్పు వేయలేదు, ఉప్పు తర్వాత వేద్దాము. సో ప్రస్తుతానికి మాత్రం కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇది మనము రోట్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే రోళ్ళు చాలా మంది ఇళ్లలో ఉండవు కాబట్టి మామూలుగా మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. మరి నేనైతే రోట్లో రుబ్బుకొని తీసుకొచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇలా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అసలైన పోపు మనం వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అండి అరటికాయ టొమాటో ఈ కాంబినేషన్తో చేయొచ్చు అని చెప్పడం ఒకటి. ఇంకోటి ఏంటి అంటే ఇలా కాల్చి చేయడం వల్ల రుచి ఎక్కువగా వస్తుంది అండ్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పడం. ఈ రెండిటి కోసమే ముఖ్యంగా ఈరోజు ఈ వంటను మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. అయితే ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. పోపుకు సరిపడా నూనె. నూనె కొంచెం వేడైన తర్వాత ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే కాస్త శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు, అలాగే కాస్త మినప్పప్పు. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఈ పచ్చడిలో కాస్త ఉప్పు వేసేసుకొని ఈ పోపులోకి వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఈ పోపులోకి వేసేసుకుందాం. దీన్ని ఇలా ఒక్క నిమిషం పాటు వదిలేద్దామండి. అప్పుడు మనకు చక్కగా పోపు అంతా కూడా బాగా కలిసి ఇంకా చాలా టేస్టీగా అవుతుందన్నమాట. చివరిగా మనం కొత్తిమీర వేసేసుకోవచ్చు. మనం చక్కగా పోపులో ఈ పచ్చడి వేసేసుకున్నాము, అరటికాయ టొమాటో పచ్చడి. సో చక్కగా కలిపేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పైన నుంచి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా
అరటికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటికాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, చింతపండు కొద్దిగా, మెంతులు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4. అరటికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చి అరటికాయకు 4 వైపులా ఘాట్లు పెట్టుకుని స్టవ్ వెలిగించి అన్ని వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే విధంగా టొమాటోను కూడా స్టవ్ మీద కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, కొంచెం మెంతులు, చింతపండు, ఎండుమిర్చి వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత చల్లార్చుకున్న టొమాటోని అలాగే అరటికాయని పైన తొక్క తీసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో కొంచెం నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు వేసి వేగాక మెత్తగా రుబ్బి పెట్టుకున్న అరటికాయ పచ్చడిని అందులో వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ పచ్చడి రెడీ.